మేము బీసీ సంఘం నుంచి నా పేరు సోమేశ్వర్ గౌడ్ అండి. నేను బీసీ సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగాను ఉన్నాను. మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేయడం అంటే తనకు ఒక పెద్ద కిరీటం పెట్టినట్టే. బీసీలలో మల్లన్నకు మంచి హైప్ పెరుగుతుంది. ఈ పెరిగే టైంలో మల్లన్నను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మల్లన్న ఇంకా హైప్ అవుతాడు తప్ప బీసీలలో దిగజారి మాత్రం పోడు. ఎందుకంటే బీసీల గురించి కొట్లాడే నాయకులు మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అలాగే తీన్మార్ మల్లన్న గారు, ఐపీఎస్ చిరంజీవి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అయితే ఎవరు తిరగబడితే వారి మీద కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక దుశ్చర్యానికి పాల్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనుకునేది ఏంటంటే జనాలకు పంపడానికి మల్లన్న పార్టీలోనే ఉండి పార్టీని వ్యతిరేకిస్తుండు అనేది ఒకటి. రేపు జరిగే ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కదా, కౌంటింగ్లో మళ్ళా ఈ అంతా బీసీ బిడ్డలు గెలిచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కౌంటింగ్ తర్వాత ఎవరిని బలి చేయాలి కాబట్టి ముందే మల్లన్నను బలి చేద్దామనే ఉద్దేశంతో ఒక బీసీ బిడ్డగా ఆయన మీద ఈ వేటు వేసింది. దీనికి మేము చాలా బాధపడుతున్నాం. బాధ కూడా ఏం కాదు, మాకు బాధ అనేది కూడా కాదు. ఎందుకంటే మల్లన్నను బయటికి పంపడం వల్లనే ఉద్యమం ఇంకా తీవ్రతరం అయింది. కాబోయే రోజులల్లో మల్లన్న ఒక ఉప్పెనలా పైకి లేస్తాడు. బీసీ సంఘాలు మొత్తం పైకి లేస్తాయి. బంతిని తీసి గోడకేసి కొడితే అది ఇంకా స్పీడ్గా మనకు ఎదురొచ్చినట్టుగా బీసీ సంఘాలు మొత్తం బయటకు వచ్చి ఉద్యమాలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఒక తీన్మార్ మల్లన్నతోనే పోదు, యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్నీ కూడా చాలా ఉవ్వెత్తున పైకి లేచి ఉద్యమాలు పైకి తీసుకొస్తాయి. ఒక మల్లన్నను ఒక్కరిని సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగిపోదు, తీవ్రతరం అవుతుంది అని నేను ఒక బీసీ బిడ్డగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మల్లన్న సస్పెండ్ను మేము బీసీ సంఘం తరపు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే మల్లన్నను సస్పెండ్ చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఉన్న కౌంటింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీసీలకు 3 స్థానాలు బీసీలు గెలుచుకునే అవకాశం ఉంది. దీనికి ఎవరిని బలి చేయాలి అనే దాని మీద అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించి పెద్దలు ఎవరి మీద సస్పెండ్ వేటు వేయలేరు కాబట్టి మల్లన్న ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డ మీద వేటు వేస్తే బీసీలలో అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అదే అగ్రకులాలు అయితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని నేను బీసీ సంఘం తరపు నుంచి అనుకుంటున్నాను.